Welcome to Mutlu Stories. అనగనగా అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో ఒక అందమైన అడవి ఉండేది. ఆ ఊరి పిల్లలందరూ అప్పుడప్పుడు ఆ అడవికి వెళ్లి తాము ఇష్టపడే పండ్లు, కాయలు కోసుకుని తినేవారు. కొందరు తినగా మిగిలినవి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులతో పంచుకునేవారు. ఒకరోజు చంద్రయ్య అనే బాలుడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. ఈరోజు బాగా పండ్లు తీసుకురావాలి అనుకున్నాడు. కాని చెట్లన్నిటి పండ్లు చిటారు కొమ్మల చివర్లకే ఉండటంతో అతనికి అందలేదు. ఎండలో చాలాసేపు తిరిగి అలసిపోయి చివరికి ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడే అక్కడికి కోతుల గుంపు వచ్చింది. అవి చంద్రయ్యను చూసి ఒకదానికొకటి ఇలా చెప్పుకున్నాయి. పాపం, ఈ బాలుడు పండ్లకోసం వచ్చి అలసిపోయినట్లున్నాడు. మనం సహాయం చేద్దాం. మిగతా కోతులన్నీ అంగీకరించాయి. పెద్ద కోతులు చెట్టుమీదికి ఎక్కి చిటారు కొమ్మలను బలంగా కదిలించాయి. పండ్లు టపటపా కింద పడసాగాయి. చిన్న కోతులు వాటిని సేకరించి చంద్రయ్య సంచిలో వేశాయి. పని పూర్తయ్యాక నిశ్శబ్దంగా అక్కడినుంచి వెళ్ళిపోయాయి. కొద్దిసేపటి తర్వాత చంద్రయ్యకు మెలకువ వచ్చింది. తన చుట్టూ సంచి నిండా పండ్లు కనిపించాయి. దూరంగా చెట్లపై కూర్చున్న కోతులను చూసి అవే తనకు సహాయం చేశాయని అర్థం చేసుకున్నాడు. కొన్ని పండ్లు తిని మిగతావి సంచిలో వేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. ఈ సంగతి ఊర్లో ఉన్న సుబ్బయ్య అనే యువకుడికి తెలిసింది. అతడు కొంచెం సోమరి, కొంచెం దురాశగాడు. నేను కూడా అలానే నటిస్తే కోతులు నాకు కూడా పండ్లు తెస్తాయేమో అని అనుకున్నాడు. మరుసటి రోజు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు. పండ్లు బాగా ఉన్న ఒక పెద్ద చెట్టు కింద సొమ్మసిల్లినట్టుగా నటిస్తూ పడిపోయాడు. అతడు ఊహించినట్టుగానే కొద్దిసేపటికి కోతులు వచ్చాయి. ఇతడు పండ్ల కోసం వచ్చినట్లున్నాడు, మనం సహాయం చేద్దాం అని అనుకుని చెట్టుమీదికి ఎక్కి పండ్లు కింద పడేశాయి. కొన్ని కోతులు వాటిని సంచిలో వేయటం మొదలుపెట్టాయి. కాని సుబ్బయ్య మనసులో అనుమానం మొదలైంది. సంచి బాగా నిండుతోందా అని తెలుసుకోవాలనుకున్నాడు. రెండు కన్నులు తెరుస్తూ మూస్తూ ఉన్నాడు. అది ఒక చిన్న కోతి గమనించింది. వెంటనే మిగతా కోతులకు చెప్పింది. ఇతడు నిజంగా అలసిపోయినవాడు కాదు, మనల్ని మోసం చేస్తున్నాడు అని కోతులందరికీ అర్థమైంది. ఒక్కసారిగా కోతులు కోపంతో అతని మీదికి దూకాయి. అది చూసిన సుబ్బయ్య ఒక్కసారిగా లేచి భయంతో పరుగు తీశాడు. కోతులు కొంత దూరం వెంటపడ్డాయి. అదృష్టవశాత్తు దారిలో ఓ పెద్దాయన కనిపించాడు. ఆయన కర్రతో కోతులను తరిమి సుబ్బయ్యను రక్షించాడు. జరిగిన విషయం తెలుసుకుని పెద్దాయన అతన్ని మందలించాడు. బిడ్డా, ఇతర్ల మంచితనాన్ని మోసం చేయటం తప్పు. కష్టపడకుండా పొందాలని చూస్తే చివరికి నష్టమే వస్తుంది. దురాశ దుఃఖానికి చేటు. మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలి అని బుద్ధి చెప్పాడు. సుబ్బయ్య తన తప్పు గ్రహించి సిగ్గుపడ్డాడు. అప్పటినుంచి కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. నీతి: దురాశ దుఃఖానికి చేటు, కష్టమే ఫలితానికి మార్గం.